హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను గోధుమ పిండి బెల్లంతో తీపి బోండాలు అయితే ట్రై చేయబోతున్నానండి. నేనైతే ఫస్ట్ టైం వేస్తున్నాను. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తుంటే కామెంట్ చేయండి. ముందుగా దానికోసం అరకిలో గోధుమ పిండి తెచ్చుకున్నానండి. దాంట్లోకి అరకిలో బెల్లం అయితే తీసుకున్నాను. అరకిలో బెల్లం తీసుకున్నాను కానీ నాకైతే తీపి అయితే ఎక్కువైందండి. బెల్లం తగ్గించుకుంటే మంచిది అనిపించింది. అరకిలో బెల్లాన్ని ముందుగా మిక్సీలో వేసుకోవచ్చు లేదా తురుముకోవచ్చు. ఎట్లా అయినా ముందు తురుముకొని దాంట్లో ఒక 10 యాలక్కాయలు కచ్చా పచ్చగా దంచి వేసుకున్నానండి. ఆ తర్వాత ఒక సగం గ్లాసు నీళ్ళు అయితే పోసుకున్నానండి చిన్న గ్లాస్తో. ఆ తర్వాత గ్యాస్ మీద పెట్టి కొంచెం బెల్లం కరిగేటట్టు హీట్ చేసానండి. హీట్ చేసినాక దాంట్లో చిటికెడు సోడా ఉప్పు అయితే వేసానండి. వేసి బాగా కలిపానండి. పాకంలో వేసి సోడా ఉప్పు తర్వాత అయితే మనం తీసుకున్న గోధుమ పిండి అయితే కొంచెం కొంచెంగా వేసి క్వాంటిటీ చూసుకుంటూ కలుపుకోవాలండి. అట్లా మనకు బోండాలకి క్వాంటిటీ వచ్చేటట్టు కలుపుకోవాలండి. నేనైతే ఇప్పుడు పొయ్యి మీద ఆయిల్ అయితే ఆల్రెడీ పెట్టి ఉంచానండి. ముందు టెస్ట్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిందా లేదని. హీట్ అయిందని అనుకున్నప్పుడు మనం వేసుకోవాల్సిన బోండాలు వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. అంతేనండి, 10 నిమిషాల్లో బోండాలు అయితే రెడీ అయిపోయినాయండి.